దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు HRTV9 న్యూస్. గంజాయి తరలిస్తున్న 6 ముద్దాయిలను అరెస్ట్ చేసిన కంకిపాడు పోలీసులు. సీలేరు నుండి గంజాయి తరలించి ఏడుపుగల్లులోని పామాయిల్ తోటలో విక్రయిస్తుండగా సీలేరుకు చెందిన కిముడు శంకర్తో పాటు కృష్ణా జిల్లాకు సంబంధించిన మరో 5గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 6 కేజీల గంజాయి మరియు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన పోలీస్ సిబ్బందికి సిఐ మురళీకృష్ణ అభినందించారు. సిఐ మురళీకృష్ణ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు గంజాయి కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం అవసరం మేరకు డి అడిక్షన్ సెంటర్కు తరలిస్తాము. తల్లిదండ్రులు పిల్లల నడవడికపై దృష్టి పెట్టాలి. 3 నెలల నుండి 6 నెలల క్రితం సేవించిన వీటి ద్వారా పరీక్షిస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. కొంచెం బాగా హార్డ్ వర్క్ చేసి ఈ కేసుకి సంబంధించి బాగా హార్డ్ వర్క్ చేసి ఈరోజు కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారి ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి చైతన్యం అనేటువంటి ఒక ప్రోగ్రాము ఎస్పీ గారు ఈ జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా మరి క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, తర్వాత గంజాయి, ఇలాంటి ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ మరి చేస్తున్నారో వాళ్ళందరికీ చైతన్యం కలిగించి వాళ్ళలో అవేర్నెస్ కలిగింపజేయడానికి ఈ కార్యక్రమము ముందుకు తీసుకొచ్చారు. దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం ఈడ్పుగల్లు గ్రామ శివారు పామాయిల్ తోట దగ్గర కొంతమంది వ్యక్తులు ఇలా గంజాయి కలిగి ఉన్నారు, గంజాయి సేవిస్తున్నారు అనేటువంటి సమాచారం రావడంతో అందులో నేను మరియు మా ఎస్ఐ సందీప్, ఇతర సిబ్బంది అందరం కలిసి అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ వాళ్ళు గంజాయితో పట్టుబడటం జరిగింది. వాళ్ళు అక్కడ గంజాయి సేవించడమే కాకుండా మరి అందులో 4 కంకిపాడు మండలానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఒకడేమో మన మానికొండ గ్రామానికి చెందినవాడు, ఒకడేమో సీలేరు చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని అక్కడ మరి ఏదైతే ఈ రోజున యువత ఈ గంజాయికి బానిస అయ్యి ఎక్కడైతే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారో వీళ్ళంటి పెడ్లర్స్ ఉండటం వల్లనే అది జరుగుతుందనేటువంటి అభిప్రాయంతో వాళ్ళని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. సుమారుగా 8 కేజీల గంజాయి ఉన్నాయండి, కేసులు ఉన్నాయండి. విక్రయించడానికి వాళ్ళు సన్నద్ధం చేసుకున్నారండి. ఇప్పుడు చేస్తాం. మా కృష్ణా జిల్లా ఎస్పీ గారు శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు వారు ఈ కిట్లను అంటే గంజాయి కిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కిట్లను తెప్పించి అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా సార్ ఇచ్చారు. దీంట్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ కిట్ ద్వారా మనం ఎవరైతే ఈ గంజాయి సేవిస్తున్నారని కానీ గంజాయికి ఎడిక్ట్ అయిన వాళ్ళని టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో పాజిటివ్, నెగిటివ్ అని 2 పాయింట్లు వస్తాయి. పాజిటివ్ వస్తే వారి మీద వాళ్ళని అదుపులో తీసుకుని మరి వాళ్ళ మీద కౌన్సిలింగ్ చేసి అవసరమైన వాళ్ళని కొంతమంది అవసరమైన వాళ్ళని మరి వాళ్ళ డీహైడ్రేషన్ సెంటర్కి పంపించటం, అలాగే మిగతా వాళ్ళని తీవ్రతను బట్టి కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకి జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం మరి పెద్దల బాధ్యత కూడా ఉంది. ఎవరైతే గంజాయికి మరి బానిసలయ్యి ఈ రోజుల్లో యువత పాడవకుండా ఉండటానికి ఈ రకమైన కిట్లను ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా సుమారు 3 నెలల నుంచి 6 నెలలలోపు గంజాయి సేవించిన వాళ్ళది కూడా దీంట్లో పాజిటివ్గా రావడం జరుగుతుంది. మరి అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. వెరీ గుడ్. మూర్తి దా.
వెరీ గుడ్. బాగా చేశారు. సత్యనారాయణ లేడా? సత్యనారాయణ మురార్జీ దా. గుడ్, వెరీ గుడ్. బాగా చేశారు. సత్యనారాయణ సత్యనారాయణ వెరీ గుడ్. సందీప్ ఎట్రా? మీ అన్ని రివార్డులే. నాకు ఇచ్చినట్టుంది ఆయన, నేను ఇచ్చినట్లు. థ్యాంక్ యూ. ఒక 60 మందికి చేయడం జరిగింది. అంటే మాకు వచ్చిన సమాచారం మేరకు ఎక్కడైతే రెగ్యులర్గా జరుగుతుంది ఇలాంటి వ్యక్తులు ఉంటున్నారనే సమాచారం ఉంటుందో తప్పనిసరిగా వాళ్ళ మీద ఈ కిట్స్తో చెక్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి గ్రామంలో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఈ గాంజాకి సంబంధించి ఎవరైతే బాగా ఎడిక్ట్ అవుతున్నారు, లేదంటే ఆ దారిలోకి ఎవరు వెళ్తున్నారు అనేది మాకు ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ముందస్తుగా, అంటే గంజాయి నిర్మూలనలో ముందస్తు భాగంగా మా ఫ్యాన్ ఇమ్మీడియట్గా మనం టెస్ట్ కండక్ట్ చేస్తాము. పాజిటివ్ వస్తే దాని మీద సంబంధించి కేసులు నమోదు చేయడం, కౌన్సిలింగ్ చేయడం, రీహాబిలిటేషన్ సెంటర్ పంపించడం, అంటే ప్రైమరీ స్టేజ్లోనే దీన్ని క్లోజ్ చేయొచ్చు అన్నమాట. ఇంకా మరి వాళ్ళు ఇంకా వాళ్ళ బానిసలు కాకుండా లింక్స్ కంపల్సరీగా వెరిఫై చేస్తాం. అలా వెరిఫై చేసిందే ఈ కేసు. లింక్ వెరిఫై చేయడం వల్లే మనం రూట్ దాకా వెళ్ళడం జరిగింది. అలాగే లింక్స్ కంపల్సరీగా దీనికి వెరిఫై చేసి దీనికి మూల కారణం ఎవరైతే మెయిన్ దీనికి ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది కంపల్సరీగా. తీసుకోవాలి. జస్ట్ ప్రసాదం అది చెప్పారు కదా సార్, అది మ్యాక్సిమం మనకి 3 to 6 months లోపు ఎప్పుడైనా వాళ్ళు గంజా కానీ కన్జ్యూమ్ చేసినట్టయితే మనకి దీంట్లో మనకి టెస్ట్లో వచ్చేస్తుంది. లేదు ఒక్కటే ఏవైతే ఈ టెస్టులు మనం కండక్ట్ చేస్తున్నామో ఇది డైలీ బేస్ మీద ఉంటుంది. ఇక నుంచి యాక్షన్ అనేది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా సారు చైతన్యం అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. ఈ అవగాహన కార్యక్రమాలు అంటే పోక్సో కానీ, ట్రాఫిక్ రూల్స్ కానీ, అలాగే గంజాయి నిర్మూలనకు సంబంధించి ప్రైమరీ స్టేజ్లోనే దాన్ని క్లోజ్ చేసే విధానంలో కానీ అన్ని స్టేషన్స్లోని టీమ్స్ ఏర్పాటు చేసి దాంట్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలతో పాటుగా ఈ కిట్స్ ద్వారా టెస్టింగ్ కండక్ట్ చేసి వీటిలన్నింటినీ కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రోగ్రామ్. ఇది అందరూ కూడా, తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లలు సార్ చెప్పినట్టుగా మీ పిల్లల మీద అవగాహన ఏం చేస్తున్నారు ఏంటనేది తెలుసుకొని ఏదైనా మీకు డౌట్ ఉంటే ఇమీడియట్గా పోలీసుని కన్సల్ట్ చేయాలని అందరికీ కోరుకుంటున్నాం, ప్రతి ఒక్కరికి కూడా.